హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవా ప్రియ పార్ట్ 88. పర్లేదు బేబీ, నీకంత సీన్ లేకపోయినా నేను అడ్జస్ట్ చేసుకుంటాను అని విజ్జు చెప్పగానే ఐశ్వర్య కోపంగా చూసి ఏంటి కామెడీగా అని అడగడంతో మరి లేకపోతే ఏంటి క్యూట్గా ప్రేమగా హక్ చేసుకో కిస్ చేసుకో అని అడిగినప్పుడు సైలెంట్గా చెప్పిన పని చేయకుండా అలాంటి డైలాగ్స్ అవసరం అంటావా అని అడిగాడు కోపంగా. ఐశ్వర్య మూతి తిప్పుతూ అది సరే ముందు మామయ్య గారికి ఫోన్ చేసి పిలవండి, లంచ్ రెడీగా ఉందని చెప్పడంతో ముందు నాకు రిఫ్రెష్ అవ్వడానికి ఏదైనా ఇవ్వు, ఆ తర్వాత డాడీకి ఫోన్ చేస్తాను అనగానే భగవంతుడా, నువ్వు కావాలనుకున్నది సాధించే వరకు ఊరుకోవు విజ్జు అని కోపంగా చూస్తూ వెళ్ళి విజ్జుని గట్టిగా హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి ఇప్పుడు ఓకేనా అనగాని ఏంటిది, నేనేమైనా చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా అన్నాడు. ఇప్పుడు ఇంతవరకే అడ్జస్ట్ చేసుకోండి, త్వరగా మామయ్య గారికి ఫోన్ చేయండి అనగానే రాక్షసి అని అంటూ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేయడంతో ఆయన విద్యు ఛాంబర్లోకి వచ్చి ఏదో ఒక రోజు తిన్నానని రోజు ఎందుకు నాకు కూడా లంచ్ తీసుకొస్తున్నావు, రోజు మీ అత్తయ్య చేసిన వంట పడేస్తున్నాను, ఈ విషయం కనుక మీ అత్తయ్యకి తెలియాలి యుద్ధం ప్రకటిస్తుంది అన్నాడు. అయ్యో విద్యు కోసం తీసుకొస్తూ మీకు తీసుకురాకపోతే మీరేమైనా అనుకుంటారని తీసుకొస్తాను మామయ్య, అత్తయ్య గారు పంపించిన లంచ్ పడేస్తున్నారని తెలిసుంటే మీరు చెప్పినట్టుగానే చేసేదాన్ని అనగానే పర్వాలేదులే, రేపటి నుంచి తీసుకురాకు, ఒకవేళ నాకు కావాలంటే నా కొడుక్కి నేను మెసేజ్ పెడతాను, వాడు చెప్తాడు అనగానే సరే మావయ్య గారు, మరి అత్తయ్య గారు తీసుకొచ్చిన లంచ్ బాక్స్ సంగతి ఏంటి అనగానే ఏముంది ఈరోజు కూడా పడేస్తాను అని చెప్పడంతో వద్దు మావయ్య, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అలా పడేయకూడదు, ఒకసారి ఆ లంచ్ బాక్స్ ఇలా ఇవ్వండి అనగానే నువ్వు తింటావా అని విజ్జు అడగడంతో లేదు, ముగ్గురికి సరిపోయేలా నేను లంచ్ తీసుకొచ్చాను, ఇది నేను తింటే ఆ లంచ్ వేస్ట్ అయిపోతుంది అంది. మరైతే మమ్మీ పంపించిన లంచ్ బాక్స్ ఎందుకు తీసుకున్నావు అనగానే ఏముంది, ఆఫీస్లో లంచ్ బాక్స్ మర్చిపోయిన వాళ్ళు, లేదంటే ఉదయం లంచ్ తెచ్చుకోవడం కుదరక ఆకలితో సైలెంట్గా ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తాను అనగానే గుడ్ ఐడియా అన్నాడు విజ్జు. మామయ్య ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి అనగానే అయ్యో నువ్వు అడగాల, ఇంత మని ఇంత మంచి పని చేస్తుంటే 10 నిమిషాలేంటి, గంట సేపైనా వెయిట్ చేస్తా, నువ్వు వెళ్ళిరా అని చెప్పడంతో ఐశ్వర్య నవ్వుతూ ఆఫీస్లో ప్రతి ఫ్లోర్ తిరుగుతూ ఉంటే అందరూ లంచ్ చేస్తూ కనిపించారు. దాంతో 5వ ఫ్లోర్ వరకు ఎలాగోలా అష్ట కష్టాలు పడుతూ వెతుక్కుంటూ వెళ్ళడంతో ఒకచోట వర్క్ చేసుకుంటున్న ఒక అమ్మాయి కనిపించడంతో అదేంటి నువ్వు లంచ్ చేయవా అనగానే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చేస్తాను మేడం అని ఆ అమ్మాయి తడబడుతూ చెప్పడంతో నిజంగా చేస్తావా అని అడిగింది. అంటే మేడం అమ్మకి ఆరోగ్యం బాగలేదు, మా ఇంట్లో సంపాదించేది నేనే, నేను మా అమ్మ మాత్రమే ఉంటాం, రోజు లంచ్ తప్పకుండా పంపించేది, ఆరోగ్యం బాగాలేదు నాకు టైం లేదు, లంచ్ నేను తెచ్చుకోలేదు అని చెప్పడంతో నీకోసమే నేను వెతుకుతున్నాను అని ఐశ్వర్య అనగానే ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తుంటే ఇదిగో లంచ్ తినేసి బాక్స్ తీసుకొచ్చి బాస్ ఛాంబర్లో ఇవ్వు అనగానే మేడం ఎందుకు ఇది అని అడిగింది. ఏముంది, నేను ఆల్రెడీ లంచ్ మీ బాస్కి, నాకు మీ పెద్ద బాస్కి సరిపోయేలా తీసుకొచ్చాను, ఆయన ఇంటి నుంచి తీసుకొచ్చిన బాక్స్ ఇది, వేస్ట్ అయిపోతుంది కదా అందుకే తీసుకొచ్చాను అనగానే మీరు చాలా మంచివాళ్ళు మేడం అనగానే దేనికి వేస్ట్ అయిపోతుందన్న ఫుడ్ ఒకరికి ఇస్తున్నాను అంతే కదా అనగానే ఏదైనా సరే ఒకరికి దానం చేయాలనుకోవడం మంచి విషయమే కదా అని అంది ఆ అమ్మాయి. పర్వాలేదు తినేసి బాక్స్ తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పడంతో అలాగే మేడం అంటూ ఆ అమ్మాయి బాక్స్ తీసుకోవడంతో హమ్మయ్య మిషన్ కంప్లీట్ అని అనుకుంటూ ఐశ్వర్య రావడంతో ఎవరికి బాక్స్ ఇచ్చావు అనగానే ఎవరో 5th ఫ్లోర్లో వర్క్ చేసే జూనియర్ ఎంప్లాయ్, వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేక ఈరోజు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదంట,
పాపం అందరూ తింటూ ఉంటే తను మాత్రం వర్క్ చేసుకుంటుంది. తనకిచ్చేసి వచ్చాను అనగానే మంచి పని చేశావంటూ ముగ్గురు లంచ్ చేయడానికి కూర్చున్నారు. భోజనం అయిపోయిన తర్వాత ప్లేట్స్, బాక్సెస్ క్లీన్ చేసి ఐశ్వర్య మాట్లాడుకుంటున్న విజ్జు రఘురామ్ దగ్గరకొచ్చి, మావయ్య నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనగానే, ఏంటమ్మా అనగానే, మీకు కోపం రాదని అనుకుంటున్నాను అనగానే, కోపం ఎందుకు వస్తుంది, విషయం ఏంటో చెప్పమ్మా అని అడగడంతో, ఏం లేదు, నాకు తెలిసి కూడా ఒక 5,000 మంది పని చేస్తుంటే అందులో కనీసం ఒక 100 మంది అయినా రకరకాల సమస్యలతో లంచ్ బాక్స్ తీసుకొచ్చుకోరు కదా అనగానే, అవునమ్మా అన్నాడు రఘురామ్. ఇక్కడ వర్క్ చేస్తూ స్వతహాగా రిచ్‌గా ఉన్నవాళ్ళు, ఇక్కడ సాలరీ ఎక్కువగా ఉన్నవాళ్ళు క్యాంటీన్‌లో డబ్బులు పెట్టి తింటారు. కానీ ఇలా మగతోడు లేకుండా అమ్మ, కూతురు లేదంటే అక్క, చెల్లెలు లేదంటే ఇంకేమైనా సమస్యలతో బ్రతికేవాళ్ళు డబ్బులు పెట్టడానికి ఆలోచిస్తారు కాబట్టి, మనం ఫ్రీగా లంచ్ బాక్స్ మిస్ చేసుకున్న వాళ్ళకి మధ్యాహ్నం ఫ్రీ మీల్స్ ప్రొవైడ్ చేస్తే ఎలా ఉంటుంది అని అడిగింది. రఘురామ్, విజ్జు ఆశ్చర్యంగా చూసుకుంటే, ప్రతి సంవత్సరం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరు మీద ఏదైనా గ్రామానికి ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటారు. అందులో ఒక 10% ఇక్కడ ఫ్రీ మీల్స్‌లో పెడితే సరిపోతుంది అని చెప్పింది ఐశ్వర్య. దాంతో విజ్జు, రఘురామ్ ఇద్దరూ క్లాప్స్ కొట్టడంతో ఐశ్వర్య ఆశ్చర్యంగా ఇద్దరిని చూస్తుంటే, నిజంగా చాలా మంచి ఐడియా ఇచ్చావు. ఈ ఐడియా మాకు కూడా రాలేదు. క్యాంటీన్ ఉంది కదా అందులో తింటారులే అన్న ఆలోచన మాత్రమే ఉంది. నేను కూడా ఇన్ని రోజులు నువ్వు లంచ్ తీసుకొస్తుంటే ఆ లంచ్ అలాగే తీసుకువెళ్తే మీ అత్తయ్య కోపడుతుంది లేదంటే డౌట్ వస్తుందన్న కంగారుకి బాక్స్ వేస్ట్ చేశాను. కానీ ఇలాగే ఆఫీస్‌లో స్టాఫ్ ఎవరికైనా ఫుడ్ ఇచ్చేసుంటే బావుండేది అనగానే, అంత ఆలోచన సడెన్‌గా ఎవరికీ రాదులే మావయ్య. అందులో మీ తప్పేమీ లేదు. అయితే ఈ ఐడియా మీకు నచ్చినట్టే కదా అనగానే, సూపర్‌గా ఉంది బేబీ అన్నాడు విజ్జు. రఘురాం ముందు బేబీ అని పిలవడంతో ఐశ్వర్య సిగ్గుపడితే, రఘురాం నవ్వుకుంటూ, రేపటి నుంచి మనం ఆ ఏర్పాటు చూద్దాం. క్యాంటీన్‌లో ఒకవైపు డబ్బులిచ్చి కొనుక్కునే వాళ్ళకి, మరొక వైపు ఫ్రీగా ఫుడ్ మర్చిపోయిన వాళ్ళకి 2 కౌంటర్స్ పెడితే అందరూ అక్కడే తింటారు అనగానే, థాంక్స్ మావయ్య అని ఐశ్వర్య చెప్పడంతో, ఎందుకమ్మా థాంక్స్ అన్నాడు రఘురాం. మీకు ఈ ఐడియా వినగానే కోపమొస్తుందనుకున్నాను. కానీ నిజంగా మీరు నన్ను ఇంతలా అప్రిషియేట్ చేసి, వెంటనే అది ఇంప్లిమెంట్ చేస్తారని నేను అనుకోలేదు అనగానే, మంచి పనిని ఇంప్లిమెంట్ చేయకపోయినా పర్వాలేదు. అప్రిషియేట్ కంపల్సరీ చేయాలి. కానీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా రిసోర్సెస్ ఉన్నప్పుడు ఇంకెందుకు ఆగాలి? అందుకే ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాను అన్నాడు రఘురామ్. ఐశ్వర్య నవ్వుతుంటే, సరే మీరు కొద్దిసేపు మాట్లాడుకోండి. నేను వెళ్తానంటూ రఘురాం వెళ్ళిపోగానే బేబీ అని అంటూ ఆమె మొహమంతా ముద్దులు పెట్టి 2 చేతుల్లో ఎత్తుకొని రౌండ్‌గా తిప్పుతుంటే, విజు కళ్ళు తిరుగుతున్నాయి. ప్లీజ్ కిందకి దించు అనగానే, ఇంత మంచిదానిగా ఎలా ఉన్నావే నువ్వు అనగానే, మంచి వాళ్ళతో సహవాసం చేస్తే మంచిదానిలాగానే ఉంటాను అనగానే, అంటే ఇది కూడా నా క్రెడిట్‌లోనే వేస్తున్నావా అనగానే, అవును నువ్వు మంచివాడివేగా అంది ఐశ్వర్య. లవ్ యూ బేబీ అంటూ ఆమె పెదాలని గాఢంగా ముద్దు పెట్టుకుంటే, ఈలోపు సంజయ్ ఫోన్ చేసి, ఐషు బావగారు రేపు ఉదయాన్నే మన ఏరియా శివాలయంలో తాంబూలాలు మార్చుకోవాలి అనుకుని అమ్మా నాన్న సంగీత వాళ్ళ పేరెంట్స్ డిసైడ్ చేసుకున్నారు. మీరు కూడా రావాలి అనగానే ఇద్దరు ఒకరినొకరు చూసుకుని, మా నాన్న రాణిస్తాడా అని ఐశ్వర్య, మీ నాన్న రానిస్తాడా అని విజ్జు ఒకేసారి అడగడంతో సంజయ్ నవ్వుకుంటూ, ఆయన ఏమైనా అంటే నేనే వాళ్ళని పిలిచానని చెప్తానులే, మీరు రావాల్సిందే అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ వెంటనే సంగీత కూడా ఫోన్ చేసి అదే విషయం చెప్పింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.